నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జగ్గేపేట పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా కృష్ణా నీటిని సరఫరా చేసేందుకు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేసిన 250 kV జనరేటర్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. వేసవిలో విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ ఈ జనరేటర్ ద్వారా ప్రజలకు సకాలంలో తాగునీరు అందుతుందని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తెలిపారు. జగ్గేపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ 5,75,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన RO వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం ప్రారంభించారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే బస్టాండ్లో ఈ ప్లాంట్ ద్వారా ప్రయాణికులకు ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరదరాజన్ గారికి చిరు కానుక, అదేవిధంగా జి మోహన్ రావు గారు HR హెడ్ అల్ట్రాటెక్ సిమెంట్ వారికి కూడా సన్మాన కార్యక్రమం. మరి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా చిన్నబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. APSRTC జగ్గేపేట డిపో తరఫున. ఆనంద్ వత్సవాయి మండలంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు దారిల్లి చిరంజీవి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ క్లాసులు, ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు అందిస్తున్నామని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆయన కోరారు. ఎస్సీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతస్థులకు సైతం ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్కు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ సమస్యపై గతంలో వైఎస్ఆర్ జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారని, దీనిపై చంద్రబాబు తన స్పందనను తెలియజేయాలని అరుణ్ డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మొదట తీర్మానం చేస్తే, ఆయన తనయుడు మా నాయకుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి, ఈ ఎవరైతే క్రైస్తవ మతం స్వీకరిస్తారో వాళ్ళందరినీ కూడా ఎస్సీలుగానే పరిగణించమని చెప్పి ప్రభుత్వాన్ని శాసనసభ పక్షంగా కోరి తీర్మానం చేసింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమైనా మాట్లాడిందా? మేము ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి మేము తీర్మానాలు చేసి ఎవరైతే క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీలని ఎస్సీ కేటగిరీగా ఉంచమని చెప్పి మేము తీర్మానం చేసి మా పార్టీ స్టాండ్ చెప్తే, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నేను పెద్ద మాదిగా, చిన్న మాదిగా, పెద్ద మాల అని చెప్పిన నాయకుడు ఈరోజు ఆలాసరణంగా యూటర్న్ తీసుకొని ఆయన మాట చెప్పకుండా, ఆయన నోట్లోంచి మాట రాకుండా ఆయన మిత్రపక్షాలైన ఒక బీజేపీ నుంచి రఘురామ కృష్ణరాజు వదులుతాడు.
మళ్ళీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వదులుతాడు. వీళ్ళిద్దరి చేత ఆటాడిస్తుంటాడు పైన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన స్టాండ్ చెప్పాలి. తనకున్న పలుకుబడితోటి ఈ రాష్ట్రంలోని దళితులందరికీ న్యాయం చేసే విధంగా ఆయన నడుం కట్టాలి. ఇప్పటికైనా కంచిచర్ల మండలం పరిటాల రాళ్ల క్వారీ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. క్వారీ నుండి కంకర లోడుతో వస్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పల్టీ కొట్టగా తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.